హాయ్ అందరికీ. ఈరోజు మ్యాచ్ ఆడడానికి పైడాలు వచ్చినాము. ముందుగా మ్యాట్ ప్రిపేర్ చేయడానికి మ్యాట్ని ఎత్తుకొని పోతున్నాము. మా ఆపోజిట్ టీం 20 ఓవర్స్లో 180 రన్స్ కొట్టారు. మా టార్గెట్ 20 ఓవర్స్కి 181 రన్స్. నేను అన్న కలిసి మ్యాట్ వేసినాము. తర్వాత ఇన్నింగ్స్ చేజింగ్ ప్రారంభించిన మేము మా మొదటి వికెట్ని 6 పరుగుల వద్దనే కోల్పోయాము. తర్వాత భగత్ అన్న ఇన్నింగ్స్ని 4లు మరియు 2Dలు తీసుకుంటూ మంచి బాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ బ్యాట్ బంతులను బౌండరీలకు తరలిస్తూ బ్యాటింగ్ ఆడాడు. మళ్ళీ రెండో వికెట్ 22 పరుగుల వద్ద మేము కోల్పోయాము. అప్పుడు సెకండ్ డౌన్లో నేను బ్యాటింగ్ దిగాను. అన్నకి సపోర్ట్గా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ అన్న టచ్లో ఉన్నందువల్ల అన్నకి బాగా స్ట్రైక్ ఇస్తూ అన్నని ఎక్కువ సేపు స్ట్రైక్లో ఉంచే విధంగా అన్నకి సపోర్ట్ చేశాను. అన్న అలాగే చాలా బాగా బ్యాటింగ్ ఆడుతూ మధ్యలో బౌండరీలు కొడుతూనే మా ఇన్నింగ్స్ని ముందరికి తీసుకెళ్తూనే ఉన్నాడు. అంతా బాగా జరుగుతుంది అనే సమయంలోనే మాకు మళ్ళీ 33 పరుగుల వద్ద అన్న వికెట్ క్లీన్ బౌల్ రూపంలో కోల్పోయాము. తర్వాత నేను నాతో పాటు అశోక్ అనే అబ్బాయి ఇద్దరం మా బ్యాటింగ్ భారాన్ని మా మీద వేసుకున్నాము. మేమిద్దరము స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ సింగిల్స్ తీసుకుంటూ మా వికెట్ను కాపాడుకుంటూ మధ్యలో డబల్స్ దొరికినప్పుడంతా బాల్స్ని బౌండరీకి పంపించుకుంటూనే మా స్కోర్ బోర్డును ఎక్కడా కూడా రన్ రేట్ 10కి తగ్గకుండా మా రన్ రేట్ని 10 రన్ పర్ ఓవర్ లాగానే ఉండేలా చూసుకుంటూ బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చినాము. మా ఇద్దరి పార్ట్నర్షిప్లో అశోక్ చాలా బాగా ఆడినాడు. తనే లీడింగ్ తీసుకొని చాలా బాగా ఇన్నింగ్స్ని ముందరికి నడిపించాడు. నేను అశోక్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ వికెట్ని కాపాడుకుంటూ మా ఇన్నింగ్స్ని ఇలా ముందరికి తీసుకెళ్తూనే ఉన్నాం. ఇలా ఒక బాల్ మళ్ళీ ఫ్రంట్ ఎక్కి 4 కవర్స్ వైపు కొట్టడం జరిగింది. తర్వాత అశోక్ చాలా మంచి పుల్ షాట్లు ఇన్నింగ్స్లో కొట్టాడు. మా ఇన్నింగ్స్ అంతా మళ్ళీ సాఫీగా జరుగుతుంది, బాగా ఆడుతున్నాం అనే మూమెంట్లోనే నా వికెట్ని ఇలా పాయింట్ దిశగా వికెట్ కోల్పోయాను. తర్వాత అశోక్ మరియు దామోదర్ అన్న ఇద్దరు కూడా మళ్ళీ రన్ రేట్ని ఎక్కడా కూడా 10కి తగ్గకుండా బ్యాటింగ్ చేసినారు. చివరిలో అశోక్ వికెట్ పడ్డం మరియు దామోదర్ అన్న వికెట్ పడ్డం. తర్వాత వచ్చిన పరమేష్ అన్న 11 బాళ్ళకి 29 రన్లు కొట్టినా కూడా రాంగ్ టైంలో అవుట్ అవ్వడం వల్ల మేము 160 పరుగులకి ఆల్అవుట్ అయ్యాము. 20 రన్నుల తేడాతో మేము మ్యాచ్ను ఓడిపోయాము. చివరిలో మా రౌఫ్ అన్న కొట్టడానికి ప్రయత్నించాడు, కానీ చివరిగా తన వికెట్ ఈ విధంగా కోల్పోయి ఈ మ్యాచ్ ఓడిపోయాము.